ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయింది ఇప్పటికి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి ముచ్చటించారు. మహిళలకు పలు సూచనలు చేశారు సీఎం. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో కలిసి తేనేటి విందులో పాల్గొన్న చంద్రబాబు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదా అవుతున్న నగదు, కుటుంబాలకు చేకూరుతున్న ప్రయోజనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థినులు ఈ పథకం తమ ఆర్థిక, వ్యాపార అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఏడాది కాలంలో మహిళలు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని సీఎం వెల్లడించారు.